మొంతా తుఫాను ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాను బలహీనమైనప్పటికీ అకాల వర్షం కారణంగా పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. తడిచిన ధాన్యంతో రైతులు అవస్థలు పడుతున్నారు. పొలాలు పూర్తిగా ధ్వంసం కావడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం ఎండబెట్టి ప్రత్యేక ప్రదేశాలు కేటాయించమని విజ్ఞప్తి చేశారు రైతులు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం కూడా చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మొత్తం కౌలు రైతు ఒక 30 ఎకరం పత్తి పెట్టిన అది ఈ మందులకు కైకిళ్లకు దానికి అవుతున్నాయి. మాకు మిగిలేదు ఏం లేదు. ఇది కౌలు కట్టుకోవాలి. ఈ వానలకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. పత్తిలకు రేటు లేదు. ఈ వడ్లు చూస్తే ఈ పరిస్థితి. అసలు మేము ఏం చేయాలో మా పరిస్థితి అర్థమైతే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను ఒక 20 సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయబట్టి. ఈ కౌలే మొత్తం కౌలు తీసుకునే చేస్తున్నా. వేములవాడ మండలం శాతరాజపల్లి. ఈ వడ్లు పోసి 40 రోజులు అవుతుంది. తేమ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కొంచెం పెట్టాలి దయచేసి. అకాల వర్షాలకు అన్నీ నానుతున్నాయి. మా రైతులను అసలు పట్టించుకుంటూ లేరు. మొన్నటిసారి కూడా గట్లనే ఉంది. ఇప్పుడు కూడా ఇక మొన్న అయితే 2 రోజులు వేయినాయి తొందరనే. పోయినసారి అయితే ఇక ఘోరమైంది. ఈ వర్షాలకు ఇబ్బంది ఉన్నది బాగా. 3 ఎకరాలు వేసిన పోతే అయిపోయింది. ఇంకా కౌలుకు పట్టుకున్నది ఉన్నది. ఇంకా 4-5 ఎకరాలు ఉన్నది. నీళ్ళు వచ్చినాయి, నాణ్యాయి అన్ని మొలకలు వస్తున్నాయి. మాకు నష్టపరిహారం కొంచెం అందియాలని